రవీంద్ర గారు. ఐటీ ప్రాజెక్ట్స్ కింద అధ్యక్ష మనకి 2021లో నిర్మల్ విజయనగరం జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో, గాజుల మండలంలో 3 ఐటీ ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఒక్కొక్కటి 6.46 crores, 9.87 crores, 19.24 crores. దీంట్లో 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే 80% సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్ వస్తుంది అధ్యక్ష. మరి చాలా చిన్న చిన్న ఫైల్స్ మూమెంట్ గ్యాప్ మూలంగా ఆ ప్రాజెక్టులు బాగా డిలే అయిపోతున్నాయి అధ్యక్ష. మరి తణుకులో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, ఎస్టేట్లో ఒక డ్రైన్ వేశారు, సిమెంట్ రోడ్ శాఖ వేసి మిగతాది ఆపేశారు అధ్యక్ష. మొత్తం అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక 9 నెలలు బట్టి వర్క్ ముందుకు వెళ్లకుండా వర్క్ మధ్యలో ఆగిపోవడం మూలంగా అందరూ అక్కడ మెటీరియల్ మోసుకెళ్తున్నారు, బై హ్యాండ్ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి వచ్చి అసలు ఎందుకు ఐటీ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అనే బాధలో ఉన్నారు. అది గవర్నమెంట్ ఆ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా గ్యాప్ లేకుండా చేయాల్సిందిగా ఇక్కడ కోరుతూ, మరి ముఖ్యంగా క్లస్టర్స్ అధ్యక్ష, మనం ఒక ఎప్పుడైతే పెద్ద ఇండస్ట్రీస్ సపోర్టివ్గా కావాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్మెంట్ అవ్వాలి అధ్యక్ష. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ క్లస్టర్ సిస్టమ్ పెట్టింది. దాంట్లో మనం లాస్ట్ గవర్నమెంట్లో ఒక 34 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాము. దాంట్లో 5 క్లస్టర్స్ ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి. మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఆటోనగర్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అధ్యక్ష. కానీ దీంట్లో ఆ పేమెంట్స్ ఇంకా రావట్లేదు అధ్యక్ష. ఆ సెకండ్ పేమెంట్, థర్డ్ పేమెంట్ అవి ఏపీఐఎస్సిలో బాగా డ్రాగన్ అవుతుంది. ఏపీఐసి వాళ్ళు సరైన కమ్యూనికేషన్ చేయకపోవడం మూలంగా ఆ థర్డ్ పేమెంట్ రాకపోవడం, సెకండ్ పేమెంట్ రాకపోవడం మూలంగా ఎవరైతే క్లస్టర్ పెట్టుకున్నారో వాళ్ళు మిషనరీ వచ్చేసింది, మిషనరీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, మిషనరీ వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అందులో ఏపీఐసి వాళ్ళు ఈ క్లస్టర్స్ ఏదైతే శాంక్షన్ అయిందో శాంక్షన్ అయిన దానికి ఎటువంటి గ్యాప్ లేకుండా చేయాలని కోరుకుంటూ, మరొకటి ఆటోనగర్ క్లస్టర్స్ ఏపీఐసి కాకినాడలో ఆటోనగర్ క్లస్టర్ శాంక్షన్ అయింది అధ్యక్ష. అది SEZ లో 3.94 acres వాళ్ళు అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ కలిపి డీనోటిఫై చేయించుకున్నారు. డీనోటిఫై చేయించుకున్న తర్వాత ఏపీఎస్సి గతంలో డీనోటిఫై చేయకముందు 2,700 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే డీనోటిఫై చేసుకున్న తర్వాత 7,000 రూపాయలు కావాలని చెప్పి ఏపీఎస్సి చెప్పడం మూలంగా ఆ క్లస్టర్ ఆగిపోయింది అధ్యక్ష. అక్కడ కాకినాడలో ఆటోనగర్లో 350 మంది అక్కడ వృత్తి కార్మికులు బస్ బిల్డింగు, లారీ బిల్డింగు అన్ని చేస్తున్నారు. మంచి ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది. మరి వాళ్ళకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది అధ్యక్ష క్లస్టర్ వస్తే. మరి ఈ క్లస్టర్ మనమే ఏపీఐసి వాళ్ళు సరిగ్గా సపోర్ట్ ఇవ్వకుండా ఆపేయడం మూలంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటట్టు 80% ఫండ్ మనం కోల్పోతున్నాం. మరి ఇప్పటికైనా సరే ఏపీఐసి వాళ్ళు కాకినాడ ఆటోనగర్ ఆ క్లస్టర్కి ల్యాండ్ ఒక ఎప్పుడైతే వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారో అప్పుడు రిజిస్టర్ వాల్యూ ఏముందో ఆ రిజిస్టర్ వాళ్ళకి ఇస్తే కనుక అక్కడ బస్ బిల్డింగ్ వస్తుంది, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది. దీని మూలంగా పెద్ద ఇండస్ట్రీ బాగా సపోర్ట్ దొరుకుతుంది. అందులో ఏపీఐసి వాళ్ళు కనుక దీని ఇమీడియట్ గా యాక్ట్ తీసుకోవాల్సింది నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. సార్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్ సార్. జనరల్ గా అంత ఈజీగా ఉండదు. సో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడము, లేదంటే ఇక్కడ నుంచి ఆడిట్ రిపోర్ట్స్ పంపించడం, ఇవన్నీ డిలే ఉంటుంది. సో ఇట్ గాట్ డిలేడ్ సార్. బట్ అదర్వైజ్ అమౌంట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఈ పర్టికులర్ పార్క్ది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇట్ హాస్ బీన్ శాంక్షన్, అమౌంట్ రిలీజ్ అయింది. తొందరలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, కాంట్రాక్టర్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు సార్. అది కాక ఆటోనగర్ది ఇవి చెప్పారు సార్, విల్ బి ఎగ్జామిన్డ్ పాజిటివ్లీ. ఎందుకంటే ఇవి కాక మేము దాదాపు కొత్తవి అండర్ దిస్ స్కీమ్ సార్, ఈ స్కీమ్ కింద ఇప్పుడు 30 crores ఉండేది. అంతకుముందు ఓన్లీ 15 crore ఉండేది, ఇప్పుడు 30 crores కావడం జరిగింది. అది ఆ స్కీమ్ కింద 15 ప్రాజెక్ట్స్ అప్లై చేయడం జరిగింది. సో ఇది కాక ఇంకా ఈ మధ్యనే మరి కొన్ని ప్రాసెస్ చేసి దాదాపు ఒక 10 ప్రాజెక్ట్స్ పైన ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలని ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ లెంతీ ప్రాసెస్, కొద్ది టైం టేకింగ్. అది కాక వాళ్ళు చెప్పినట్లు ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా కొద్దిగా డిలే, ఎస్పెషలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, స్టేట్ గవర్నమెంట్